హలో ఎవ్రీవన్, ఆథెంటిక్ స్టైల్లో బియ్యపు రవ్వ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి, అల్లం, కరివేపాకు అండ్ లెమన్ అండ్ ఆల్సో నానబెట్టుకున్న శనగపప్పు అనమాట. ఇలా బియ్యపు రవ్వ రెడీమేడ్ దొరుకుతుందండి. సో అదైతే మేము 250 గ్రామ్స్ తీసుకున్నాము. సో దానికి 3 టైమ్స్ వాటర్ పోసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ టమాటో, ఆనియన్స్ తీసుకున్నాము, మంచిగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. అండ్ తర్వాత ఈ ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోండి అందులో. అండ్ చక్కగా కలుపుకోండి అనమాట. అలా కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, పసుపు, ఇంకా ఆవాలు అన్నీ వేసుకొని కొంచెం చక్కగా కలుపుకోండి. ఆవాలు కూడా మంచిగానే వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ నానబెట్టుకున్న శనగపప్పు కూడా ఉంది కదండి, అది కూడా వేసేసుకోండి అందులో. అలా వేసుకొని చక్కగా కలుపుకోండి. అండ్ నెక్స్ట్ సాల్ట్ వేసుకోండి తగినంత. మీకు ఎంత పడితే అంత సాల్ట్ వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోండి. సో ఈ బియ్యపు రవ్వ అయితే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తినేవాళ్ళం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, అంటే లైక్ ఓల్డ్ ట్రెడిషన్ ఉప్మా అనమాట. మంచిగా ఉంటుంది, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మనం తీసుకున్న ఈ బియ్యపు రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అదంతా మనం పోపు చేసుకున్న దానిపైన ఇలా వేసుకోవాలన్నమాట. వేసుకొని మొత్తం చక్కగా అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి నీట్గా. సో అలా కలుపుకున్న తర్వాత మనకి 3 టైమ్స్ వాటర్ అని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 కప్ తీసుకుంటే 3 టైమ్స్ ఆఫ్ వాటర్ వేసుకోండి. కొంచెం దీనికి వాటర్ ఎక్కువనే పడతాయి. సో మీరు చూస్తున్నారు కదండి, వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత నేనైతే హాఫ్ లెమన్ అని చెప్పాను కదా, ఆ లెమన్ కూడా పిండుకోండి. సో మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా. అండ్ లెమన్ వేసిన తర్వాత చక్కగా, అంటే ఉండలు రాకుండా కలుపుతూనే ఉండాలన్నమాట. అదొకటి ఉప్మాకి చాలా ఇంపార్టెంట్. అలా వదిలేసి వెళ్తే అవి ఉండలు కట్టిపోతుంటాయి. సో అలా కలుపుకుంటూ ఉండాలి చక్కగా. మనకి ఉప్మా అయితే మంచిగా అవుతుంది ఉండలు లేకుండా. ఒకవేళ ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ అగైన్. బాయ్.